రక్షణ సమగ్రత కోసం భారతదేశ ప్రథమ హోమ శాఖ మంత్రి ఉప ప్రధాని ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మనందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర నాయకులు సాయిరెడ్డి అన్నారు. ఈ రోజు వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సూర్యాపేటలో బీజేపీ కార్యాలయంలో వేదిక టీవీతో మాట్లాడారు. బ్రిటిష్ పాలన అనంతరం ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని తన చాణక్యంతో దృఢమైన నిర్ణయాలతో ఏకం చేసిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. భారతదేశంలో సమైక్య భారతాన్ని నిర్మాణం చేసి మొత్తం యావత్ భారతదేశంలో 565 సంస్థానాలను భారత్లో విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశం యొక్క మొట్టమొదటి హోంమంత్రి, మొట్టమొదటి ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతిని దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గొప్ప ఘనమైన ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అతని యొక్క స్ఫూర్తి మొత్తం యావత్ ప్రజలపైన ఉండాలని చెప్పేసి నర్మదా నది ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే లేనటువంటి ఎత్తైన విగ్రహాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వారికి ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మనం బతకాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ ఉనికి అనేది వారి యొక్క భిక్ష ఒక రకంగా చెప్పాలంటే. వారి యొక్క సైనిక చర్యలు లేనట్లయితే దేశం మొత్తానికి కూడా 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే వారి సైనిక చర్య కారణంగా మనకు 1948 సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా సూర్యాపేట గడ్డ ఆయన యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గుందలూరు పక్కన సూర్యాపేట పక్కన గుందలూరు నుంచి హైదరాబాద్ వాళ్ళకు వెళ్ళడం జరిగింది. సూర్యాపేట మీదుగా ఈ యొక్క సైనిక చర్య తర్వాతనే మనకు యొక్క రక్కసి మూగల యొక్క పాలన, నైజాం పాలన, రజాకారుల పాలన అంతమై మన భారతదేశంలో యొక్క తెలంగాణను కలపడం జరిగింది. ఆ తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. వాస్తవంగా మనకు స్వతంత్రానికి జాతిపిత మన తెలంగాణకి ఎవరనంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను ఆ రోజులనే బారిస్టర్ విదేశాలలో చదివొచ్చిన ఇంగ్లీష్ రాదనే నెపంతో మహాత్మా గాంధీ చదవ వల్ల ఆ రోజు తను పక్కన పెట్టి ప్రధాన అయ్యేటువంటి వ్యక్తిని 15 మంది ఓటర్లలో 12 మంది ఇతను ఎన్నుకున్నప్పటికీ 3 ఓటు ఎవరికి వేయకపోయినప్పటికీ ఇతను ప్రధానమంత్రిగా పనికిరాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానిగా చేసిన కారణంగా ఇవాళ భారతదేశం హిందూ దేశంగా ఉన్న దేశం భారత్గా మారింది. భారత్ కూడా కాదు, భారత్ ఇండియా, దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగ నిర్మాణం రాయడం జరిగింది. అసలు ఇది ఇండియా కాదు, భారత్ హిందూ దేశం, హిందుస్థాన్. ఈ దేశం యొక్క ఉనికి, ఈ దేశం యొక్క ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి అన్నింటిని కూడా మనకు అందించినటువంటి భావితరాలకు అందించినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్. ఆయనకు భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా ఘనంగా నివాళులు అర్పిస్తుంది. మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి పిల్లలందరికీ కూడా పాఠ్యాంశాలు అయిన జీవిత చరిత్రను పొందుపరిచి భవిష్యత్ పిల్లలకు ఈయన చేసిన కష్టం, ఎన్ని సంవత్సరాల తరబడి జైళ్లలో ఉన్నాడు, ఎన్ని ఉద్యమాలు చేసిండు. ఆ రోజునే రైతు ఉద్యమం చేసిండు. రైతులపైన బ్రిటిష్ వాళ్ళు అనేక రకాల పన్నులు వసూలు చేస్తే, పన్నులపై పన్నులు కూడా వసూలు చేస్తే, పంటలు పండకపోయినా పన్నులు వేస్తే వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి జైలు జీవితం పాలై వాళ్ళకు పన్నులు లేకుండా చేసినటువంటి ఘనత 1927-25లోనే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సొంతం. ఆయన ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇప్పుడున్న యూత్ కూడా ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి ముందుకు పోవాలని చెప్పి మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉంచాలని చెప్పేసి నేను మీ ద్వారా విద్యార్థులకు సమాజానికి తెలియజేస్తున్నాను.